మీ హస్బెండ్ శ్రీకాంత్కి మీరు ఎన్ని మార్కులు ఇస్తారు హస్బెండ్గా? హస్బెండ్ కదా 100 on 100. Yeah, I mean, just not for saying అండి, ఫర్ ఎవ్రీథింగ్ ఇట్స్ ఎప్పుడు పొగడ్డాలి ఇలాంటివి చేయడు నన్ను. ఎస్పెషలీ నాకు నేను పొగిడితే ఇంకేముంది, ఇంక మనకి ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ లేవు, ఆర్ లేకపోతే అలా ఉంటాం బేసికలీ, హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం అంతే. ఎప్పుడు పాడినా తప్పు పాడితే చెప్తాడు ఆయన. తర్వాత హీఈస్ వెరీ ఎంకరేజింగ్. ఏదైనా షో వచ్చిందంటే, ఇన్ఫ్యాక్ట్ సూపర్ సింగర్ 7కి నాకు అసలు కుదరదు అని అనుకున్నాను, ఎందుకంటే పాపకి 3 years, బాబుకి 5. ఈ చాలా దే ఆర్ వెరీ యంగ్ ఏజ్ కదా అప్పుడు. ఆ టైంలో నేను వెళ్ళటం ఇట్స్ వెరీ డిఫికల్ట్ యాక్చువల్లీ. అంత చిన్నపిల్లల్ని మేనేజ్ చేయడం కష్టం చాలా. నాకే కష్టం అంటే ఆయనకి ఇంకా కష్టం కదా. ఆయన లేదు నువ్వు ఆపర్చునిటీ మిస్ చేసుకోకు, నీకు మంచి ఆపర్చునిటీ ఇది, గో అని చెప్పారనమాట. ఓకే. సో నేను వెళ్ళిన 5-6 days, కరెక్ట్గా 6 days నేను ఉండేదాన్ని కాదు. ఆ 6 days పాపం హీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ ద కిడ్స్. అది దట్స్ అ బిగ్ థింగ్ నాకు తెలిసి. సింగిల్ హ్యాండెడ్గా 2 పిల్లల్ని చూసుకుని వాళ్ళకి స్కూల్కి వాటెవర్ అన్నీ చేయడం అంటే చాలా గొప్ప విషయం అది. అందుకని ఐ ఫీల్ వెరీ గుడ్ అండ్ ఫార్చునేట్ అలా హీఈస్ సెండింగ్ మీ అనేసి. అందుకని ఆ ఎంకరేజ్మెంట్ ఉంది కాబట్టే నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు దట్ నేను అక్కడ లేని, అయ్యో సమ్టైమ్స్ అరే ఈ పాట నాకు వచ్చి ఉంటే బాగుండేదే, నేను ఈ పాడేదాన్ని కదా, నాకు కూడా నా వాయిస్లో కూడా బాగుంది ఈ పాట అని అనుకునే సందర్భాలు ఉన్నాయి. కానీ ఐ నెవర్ ఫెల్ట్ లైక్ అయ్యో నేను ఇక్కడికి వచ్చేసాను ఇప్పుడు ఎలా అనేది అయితే నాకు ఎప్పుడు అనిపించలేదు. ఐ డెంట్ గెట్ దట్ టైం యాక్చువల్లీ. ఓకే ఓకే. శ్రీకాంత్ ఏంటి చూస్తుంటే కొంగుచాటు మొగుడులా అనిపిస్తుంటాడు. కొంగుచాటు మొగుడు అంటే సపోర్ట్ చేసే వాళ్ళని కొంగుచాటు మొగుడు అంటే నేను ఒప్పుకుంటాను, అలా అంటే మీరు. అండ్ హీఈస్ ఆల్వేస్ ఎంకరేజింగ్ అండి, అంటే భార్యకి విలువ ఇచ్చాడు. ఓకే. సో అది మంచి విషయం. ఇట్స్ నాట్ దట్ కొంతమంది ఉంటారండి, అంటే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అవసరమా ఏదో కానీ ఇట్లా ఎప్పుడు లేదు. వెన్ ఎవర్ దేర్ ఇస్ మై షో హీ గేవ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్. అలానే నేను తన ఆఫీస్ టైమింగ్స్కి నేను ఎలాగైతే 100% ఇచ్చాను, నా వీకెండ్ షోస్కి కానీ నేను ఇండియా వచ్చిన టైంలో కానీ హీ గేవ్ హిస్ 100% సపోర్ట్. ఓకే. ఇద్దరిట్లో ఎవరి మాట నెగ్గుద్ది ఒక విషయంలో? చిన్న విషయాల్లో నా మాట, పెద్ద విషయాల్లో ఆయన మాట. ఎట్లా అంటే ఇప్పుడు ఇది కొనుక్కుందాం అన్నదానికి నా మాట, ఇండియా వెళ్దాం లేకపోతే ఇలాంటి కొంచెం పెద్ద డెసిషన్స్ ఇలాంటివి మా హస్బెండ్. సో ఉషా ఇస్ నాట్ డామినేటింగ్ ఇన్ ద సెన్స్ ఐఎమ్ నాకు చిన్న ఇవంతే నేను ఐఎమ్ గుడ్ విత్ ఇట్. నాకేమంతా నేను కన్విన్స్ అయ్యేలాగా చెప్తారు తను. ఓకే. అంటే ఇఫ్ ఇట్ ఈస్ కన్విన్సింగ్, డెఫినెట్లీ ఆయన చెప్తే జనరల్లీ కన్విన్సింగ్గానే ఉంటుంది. సో ఇంకా నాకు నేనే ఆటోమేటిక్గా ట్యూన్ అయిపోయి కరెక్టేనేమో అని అనుకుని వెళ్ళిపోతూ ఉంటాను సమ్టైమ్స్. కనిపించడానికి మటుకు పాపం మీరు అనుకున్నట్టుగా చాలామంది నేనేదో డామినేటింగ్ అని అనుకుంటారు. యాక్చువల్ ట్రూత్ అది కాదు. ఓకే. హాయ్, You are watching iDream Media. Please subscribe for more videos.